ప్రస్తుతం నోయిడాలో జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు రాహుల్ చౌదరి. అండ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడమే కాకుండా ఆ లీగ్కి కామెంటరీ కూడా అందిస్తున్నాడు రాహుల్ చౌదరి. ఈ అప్డేట్ తెలుగు టైటన్స్ అభిమానుల్లో ఒకంత ఆసక్తిని కలుగజేస్తుందని చెప్పాలి. ప్రధానంగా రాహుల్ చౌదరి వాయిస్ని మిస్ అవుతున్నటువంటి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం యూపీకేఎల్ మ్యాచెస్ చూసినట్టయితే రాహుల్ చౌదరి కొద్దో గొప్ప కొన్ని మ్యాచెస్లో కామెంటరీ అందిస్తున్నాడు. సో ఆ మ్యాచెస్ని మిస్ అవ్వకుండా చూడండి ఫర్ రాహుల్ చౌదరి కామెంటరీ. ఇక సెకండ్ టాపిక్, ఈసారి తెలుగు టైటన్స్కి మెగా ఆక్షన్ జరగాలి. ఇలా ఎందుకంటున్నానంటే కనుక ఈసారి మెగా ఆక్షన్ జరిగితే కనుక మ్యాక్సిమం ప్లేయర్స్ ఆప్షన్లోకి వస్తారు. దీనివల్ల తెలుగు టైటన్స్కి ఒక్క పొజిషన్కి 2 ఆప్షన్స్ లేదా 3 ఆప్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ని తెలుగు టైటన్స్ రూపొందించుకోగలుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్ అండ్ తెలుగు టైటన్స్కి సపోర్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ ఈసారి మెగా ఆక్షన్ జరగాలని ఆశిస్తారు. బట్ ఆక్షన్ రూల్స్ కూడా ఇప్పటివరకు మనకు అందలేదు. ఫ్యూచర్లో అవి కూడా మనకు లభించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 30th లోపలే మనకి మెగా ఆక్షనా మినీ ఆక్షనా అనేది తెలిసిపోతుంది. అండ్ ఏ టీం ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంది అనే టాపిక్ పైన కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.